కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుండి మొక్కజొన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటుందని ప్రభుత్వ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుండి మొక్కజొన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటున్నామని, రైతుల ఇబ్బందులు పడకుండా వడ్లు కటింగ్ లేకుండా రైతులకు ఆదుకునే బాధ్యత తనదే అన్నారు. దళార్లను నమ్మి మోసపోవద్దని అన్నారు. వడగళ్ల వర్షాలు వచ్చినా కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు రైతులకు కల్పించామన్నారు. మార్కెట్ యార్డ్లో మొక్కల కొనుగోలు కేంద్రంతో పాటు సింగిల్ విండో సెంటర్ ద్వారా ప్యాడీ కొనుగోలు సెంటర్ను కూడా మనం ప్రారంభించుకున్నాం. ప్రధానంగా ఇవాళ మొక్కల కొనుగోలు కేంద్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని మన మొక్కల వేసుకున్నటువంటి రైతులు నష్టపోవద్దు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అండదండలు ఉండాలి, ప్రభుత్వం చేయూతనివ్వాలి. మరి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచుకుంటా పోతూ ఉంది తప్ప ఎక్కడ కూడా మన మద్దతు ధరతోనే కేంద్ర ప్రభుత్వం కొనే ప్రయత్నం చేస్తలేదు. మన రాష్ట్రాల మీద నెట్టుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తాము. ఇవాళ మొక్కలకు సంబంధించి 2400 రూపాయలు మద్దతు ధర ఉంది. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం మన మొక్కలు కొనాలన్నటువంటి ఆలోచన లేకపోవడం దురదృష్టకరం. ఇదనే కాదు, ఇవాళ ప్యాడీకి సంబంధించి మనం ఇప్పటికే ఒక 5-6 రోజులు, వారం రోజులు లేట్ అయింది. దానికి కారణం మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏసంగి